హలో గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సతీష్ కుమార్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని ఆల్ అని ఆప్షన్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తారనమాట. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇక బ్లాగ్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద బ్లాగ్. సో గాయస్, ఈరోజు అయితే మనం వరి కోపిస్తున్నాం అనమాట. ఆల్రెడీ నిన్నైతే కోసాం. ఒక 2 మడ్లు ఉంటాయి అనమాట, మన రోడ్డు పంట ఉంటాయి కదా 2 మడ్లు. ఆ 2 మడ్లు అయితే కోసాను. అది ఆడియచ్చా దీని తర్వాత ఈ క్లిప్ తర్వాత ఆడియచ్చా చూడండి. సో దాని తర్వాత ఇప్పుడు అయితే అది కోసడం అయిపోయింది. చూసారుగా. దీని తర్వాత ఆడియచ్చా చూడండి అది. సో ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నాం అంటే ఇంకోటి ఉన్నది అనమాట. మనది 6 మడ్లు అయితే ఉన్నాయి. ఇంకోటి చూసారుగా, మన 2 మోటార్లు ఉంటాయి. అక్కడ కూడా వరి ఉన్నది. అదైతే కోపియాలి. మన 2 వీలర్ అయితే నడవదు కానీ 4 వీలర్ అయితే పక్క నడుస్తుంది. మన వర్షానికి అయితే కొంచెం వాటర్ అయితే పడ్డాయి కదా వర్షానికి. మళ్ళీ భూమి అయితే మెత్తయింది. మళ్ళీ అదే ముందే కొంచెం అంత వాటర్ సాయిల్ అనమాట. అది వాటర్ అయితే అబ్జర్వ్ చేసుకోదు. మొత్తం అబ్జర్వ్ చేసుకుని అలానే స్టోరేజ్ చేసుకుంటుంది. మన ఎట్లా అంటే బంకమట్టి అనమాట. అది వాటర్ మొత్తం అలానే ఉంటుంది. అది బంకమట్టి మొత్తం దిగాడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మన 4 వీలర్ అయితే ఒకసారి చెక్ చేస్తాం. 4 వీలర్ హార్వెస్టర్ తోటి కోపియాలి ఒకసారి. సో హార్వెస్టర్ అయితే వచ్చింది మన బైకు. నిన్న కోసింది ఒకటి వేరేది. దానికేమో 4 వీలర్ ఉన్నది కానీ అది 4 వీలర్ నడవట్లేదు. కాకపోతే 2 వీలర్ అయితే నడుస్తుంది. మన 2 వీలర్ నడిచింది. నేనైతే ఓపించడం అది దీనికి యాడ్ చేస్తా. నెక్స్ట్ చూసేయండి. సో ఇప్పుడైతే బావి దగ్గరికి వెళ్ళాలి. ఆల్రెడీ మా తమ్ముడికి వెళ్ళిపోయాడు. నేను ఇంటికి వచ్చి ఇప్పుడైతే మళ్ళీ కొన్ని ప్రోడక్ట్స్ మైక్ ఇట్లా మర్చిపోయాను అనమాట. అందుకని మైక్ తీసుకొని వచ్చా. సో కాలర్ మైక్ అయితే పెట్టుకున్నాడు. సో ఇప్పుడైతే బావి దగ్గరికి వెళ్ళాలి. మన చిన్న బండి పెద్ద బండి కూడా బైక్ అనే ఉన్నది. ఎందుకంటే దాంట్లో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ తీసుకొని వచ్చా అంటే. సో పెట్రోల్ తీసుకొని అయితే ఇక బావి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడైతే ఫటాఫట్ అయితే బావి దగ్గరికి వెళ్దాం. ఆల్రెడీ మా తమ్ముడు అయితే ఒక మిషన్ దాన్ని ఉన్నాడు, 4 వీలర్ మిషన్ అది. ఇప్పుడు దానికి దగ్గర పోదాం. అక్కడికి పోయి ఆయనైతే వెయిట్ చేద్దాం. లేదంటే అది అక్కడ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు చూస్తురా 12 దగ్గర 1 అవుతుంది. అవుతుందా బ్యాన్? సో ఇప్పుడైతే బావి దగ్గరికి వెళ్ళాలి. బావి దగ్గరికి వెళ్ళి హార్వెస్టర్ అయితే వెయిట్ చేద్దాం. సో ఇప్పుడైతే ఫటాఫట్ అయితే ఇక బావి దగ్గరికి వెళ్దాం. లగేజ్ ఇట్లా ఏం లేదు. ఆల్రెడీ పొద్దుగా తీసుకెళ్ళారు. ఏదో నేను వర్క్ మీద వచ్చాను కాబట్టి ఇక మైకి ఇవన్నీ చిన్న కెమెరా సెటప్ మొత్తం తీసుకొని పంపిగా. లెట్స్ గో ఫటాఫట్ అయితే ఇప్పుడైతే ఆ వీడియోని చూసేయండి. ఇక నేను హార్వెస్ట్ చేసిన వీడియోని అయితే చూసేయండి. మనమైతే బావి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ బావి దగ్గర అయితే వెళ్తాం మళ్ళీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ దిస్ వీడియో. సో గైస్, మన పక్క పంట అయితే మిషన్ అయితే వచ్చింది కనబడుతుందిగా. ఇదైతే వేరే వాళ్ళు అయితే కోస్తుంది. మా పక్క పంటలో అంటే మా పెద్దపల్లి అనమాట. మా పక్క పంట కోసిన తర్వాత ఇంకా వేరే ఉండదు. సో ఇంక ఎకరం ఉంటుంది. ఆ ఎకరం కోసిన తర్వాత అయితే మనకు వస్తుంది. మన రోడ్డు పక్క పంట కానీ కొంచెం దూరం ఉంటుంది. సో వీళ్ళు అయిపోయిన తర్వాత ఇక మనకైతే వస్తుంది అనమాట. మనకు వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇంకెక్కడం అయితే ఉన్నది. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడైతే 4:35 అవుతుంది. సో ఇంకా 1-2 గంటలు పడవచ్చు. సో మళ్ళీ గంట తర్వాత కలుద్దాం. 1 hour later. ఫైనల్లీ మనకైతే 2 గంటల తర్వాత అయితే మిషన్ వచ్చింది కనబడుతుందిగా. నైట్ అయిపోయింది. ఇప్పుడైతే 7 టైం వచ్చేసి 7:24 అవుతుంది. 7:24 ఇక మిషన్ అయితే నడుస్తుంది. ఇక స్టార్టింగ్గా కొంచెం దిగాడే ఛాన్సెస్ ఉన్నాయి. దిగాడుతుంది ఇక్కడికి. ఇక మెల్లగా అయితే నడుస్తుంది. అట్లనే ఈ 2 మడ్లు కొత్తనైతే మనకు ఒక టెన్షన్ అవుతుంది. సో ఇంకా టెన్షన్ అయితే ఉన్నది. ఎందుకంటే అక్కడ 6 మడ్లు అయితే ఉన్నాయి. అవి కోపియాలి మెయిన్. ఈ 2 మడ్లు అయితే జర సాగుతుంది. ఇక్కడ వర్షం పడ్డా కొంచెం ఒక 2 వారాలకి అయితే సాగుతుంది. అక్కడైతే సాగనే అయ్యేది. ఎందుకంటే దిగాడుతుంది మొత్తం. అడికి బురద మొత్తం ఘోరంగా ఉంటుంది. అది దిగాడే ఛాన్సెస్ ఉంటాయి ఘోరంగా. సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోతుంది ఫైనల్గా. సో అక్కడి కోసం అయితే ఇక వెయిట్ చేయాలి. అది రేపు పొద్దుగాలన ఎల్లుండన అది కూడా వస్తుంది. అది కూడా కోపిస్తే అయిపోతుంది. దాని టెన్షన్ కూడా పోతుంది. ఈసారి అయితే మొత్తం లాస్. ఎందుకంటే కింది మంది మొత్తం కరువు అయిపోయింది. ఈసారి తక్కువనే వెళ్తాయి ఒడ్లు అయితే. సో ఒక 7 తొట్టి దాకా వెళ్ళొచ్చు తెలిసి ఇక అంతే ఈ 2 మడ్లకి. సో ఒక తొట్టి వెళ్దాం అనుకుంటే 7 తొట్టి వెళ్ళి ఛాన్సెస్ ఉన్నాయి. ఏమో ఇది ఇట్లయితే వెళ్ళింది. ఇక ఈసారి తక్కువనే వెళ్తుంది. లాస్ వచ్చింది అనమాట. ఇక ఫైనల్ అయితే మనమైతే ఇది ఒకటి కంప్లీట్ అయిపోతుంది. ఇంకోటి అయితే వెయిట్ చేద్దాం. ఇది మొత్తం కోసి అయితే చూసేయండి. కోసి మన వడ్లైతే వస్తాయి. వడ్లైతే ఇక్కడనే వస్తాం మన పొలం దగ్గరనే. సో ఎండిన తర్వాత ఇక డైరెక్ట్ మిల్లులో తీసుకొని బియ్యం పట్టించుడే. ఇక ఇప్పుడైతే మిషన్ కోసేంతా చూసేయండి.
next day. ఇక ఫైనల్గా బాయ్ దగ్గరకు వచ్చినాం. చూసారా ఇవిడ బ్లాగ్ అయితే మళ్ళీ నైట్ టైం వచ్చింది. మన పత్తి దగ్గర వచ్చినప్పుడు కూడా నైట్ టైమే వచ్చింది అనమాట మిషన్. సో ఇది నైట్ టైమే వచ్చింది. సో నైట్ టైమే ఎక్కువ అవుతుంది మనకు వచ్చి అయితే. సో నైట్ టైం వస్తే ఏమైతే అంటే చాలా వరకు ఇట్లా కనబడదు అనమాట. ఎక్కడ పోయేది కనబడదు, ప్లస్ ఒడ్లు ఎట్లా పోయేది, కింద పోయేది, మన గడ్డ పోయేది కూడా కనబడదు. సో డే టైం వస్తేనేమో కొంచెం క్లియర్గా కనబడుతుంది, కానీ నైట్ టైం వచ్చే వరకు చక్కగా కనబడదు. ప్లస్ దిగబడేది కూడా తెలియదు. సో రేకు సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్ ఉంది అనమాట అది. సో ఇప్పుడైతే మన తమ్ముడు అయితే అన్నే ఉన్నాడు. ఒక గంట తర్వాత వస్తా అనుకుంటా మనకు కూడా. ఇప్పుడైతే 1 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 1. సో ఇప్పుడైతే ఒక 1 అవర్ తర్వాత వెయిట్ చేద్దాం. ఆల్రెడీ మా తమ్ముడు అయితే అక్కడ ఉన్నాడు. ఇంకో దగ్గర పడ్డాట, ఇంకా అర్ధగంటలో ఒక గంట అయ్యే ఛాన్సెస్ ఉన్నది. సో అక్కడ కంప్లీట్గా అంగని ఇక్కడికి వస్తుంది. ఇక్కడ కూడా మనకు 4 వీల్ నడిచే ఛాన్సెస్ ఉన్నది. సో 2 వీల్ నడిస్తేనేమో 2 వీల్ వేస్తాం, లేదంటే 4 వీల్ ఇక వేసి కోపించుడే. అక్కడైతే కోపించడం అది చూపెడతా. ఆ క్లిప్ యాడ్ చేస్తే చూడండి దీనికి. సో అక్కడ పోయి ఒకసారి చూపెడతా, అది కూడా చూసేయండి. సో ఇప్పుడైతే మనం బండి దగ్గరకు వచ్చినాం. మన పెట్రోల్ అయితే లేదు. మనం హార్వెస్ట్ చేసినప్పుడు కూడా అక్కడ మన పత్తి దగ్గర హార్వెస్ట్ చేసినప్పుడు కూడా బండ్లు అయితే పెట్రోల్ అయిపోయింది. మన సేమ్ పెద్ద బండ్లే అయిపోయింది అది కూడా. సో చిన్న బండ్లు కూడా లేదు కాబట్టి అప్పుడు పక్క పెట్టినాం. మరి ఈసారి కూడా సేమ్ హార్వెస్ట్ చేసేటప్పుడే ఇల్లు అయితే పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడైతే పెట్రోల్ అలా ఫిల్ చేసి సరే అయితే అక్కడికి వేద్దాం. అక్కడికంటే మన క్వశ్చన్గా అక్కడికైతే చూపెడతా, అక్కడ పోయి చూపెడతా అది మొత్తం ఎట్లా దిగబడదు. సో ఇప్పుడైతే పెట్రోల్ పోసుకొని అక్కడికైతే వెళ్దాం. ఇది వచ్చేసి ఇక అప్పుడు మన వైర్లు ఉంటాయి కదా పోల్ దగ్గరనే సేమ్. ఈ పోల్స్ ఇంకా సెట్ చేయాలి. ఎందుకు సెట్ చేయాలంటే మనం చెప్పాను అప్పుడు. సో మనకి వరుగు ఒప్పియాలన్నమాట. వరుగు ఒప్పిస్తే ఆ పోల్ తీసి పోల్ పక్క పంట వేపియాలి. అక్కడ వేస్తేనైతే మడ్లు అయిపోయింది అనమాట. ఆ మడ్ల కావడం వల్ల అది ప్రాబ్లం అవుతుంది అనమాట. మడ్ల వాటర్ వచ్చే వరకు మళ్ళీ ఉంగే ఛాన్సెస్ ఉన్నది. దాన్ని మొత్తం వరుగు ఒప్పించిన తర్వాత అలకెళ్ళి మొత్తం లేబట్టి వైర్లు అన్ని ఇట్లా డిస్కనెక్ట్ చేసి మొత్తం అన్ని ఇప్పేసి దాన్ని తీసుకొచ్చి కొంచెం రోడ్డు పక్క పంట వేస్తేనైతే కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ప్లస్ పచ్చిగా ఏం కదనమాట. రోడ్ పక్క పంటి కొంచెం సేఫ్టీగా ఉంటుంది అనమాట. హైట్ కూడా ఉంటుంది. మన సక్కలో హైటే ఉంటుంది, కానీ సక్క వంగిపోవడం వల్ల కింది కొంగడం వల్ల మన హార్వెస్ట్ దాకా వేయినట్టున్నది అది. సో ఇప్పుడైతే దాన్ని అయితే సెట్ చేసుకోవాలి ఇక. అందుకనే వెయిట్ చేస్తున్నాం. మన మోటార్లు అయితే నడవట్లేదు. ఇక వేరే దానిలో అయితే వరినారు పోసినాం అనమాట. సో ఇక్కడనే మన ఇక్కడనే. సో మన బండి అయితే ఇక్కడ పెట్టినాం రెగ్యులర్ షెడ్ కింద. లైట్ మొత్తం ఇక్కడనే ఉన్నది, కనబడుతుందా మన బండి. మన వరి కోసింది కూడా ఇక్కడ దగ్గరనే మనకి. సో ఇప్పుడైతే అక్కడ పోయి చూపెడతా, చూసేయండి అది. సో ఇప్పుడైతే వరి కోసాం కదా, అక్కడికి అయితే చూపెడదాం. ఇప్పుడు మనం కోయాల్సింది వచ్చేసి ఇది బ్యాక్ కెమెరాతో చూపెడదామండి. సో మన వరి కోయాల్సింది వచ్చేసి అడ్డు మొత్తం అది అంతా ఈ ఇంజలు అక్కడ దాకా ఆ పోల్ దాకా ఇవి కూడా వైపియాలి. కోస్తేనే మనకి ఈ పోల్ అనేది రిపేర్ చేస్తుంది, లేదు చేయరాదు. చూసారుగా వైర్ తెగిపోయింది. దగ్గర వారం అవుతుందా, వారం కాదు 2 వారాలు 2 వారాలు అవుతుంది. అట్లే పెట్టేసాం. వీళ్ళ గొత్తం అయితే అప్పుడు మనది పోల్ అయితే సెట్ అవుతుంది. సో అంతవరకు అయితే సెట్ చేయరాదు, సపరేట్ మన లైన్ అనమాట అది. చూసారుగా మన మోటార్ దగ్గరికి ఉంటుంది, ఈడొట్టి ఉంటుంది. సో ఇక అవి అయితే ఓపియాలి ఆ మడ్లు, అది కూడా చూపెడతా. మన మిషన్ నుంచి వచ్చిన తర్వాత అది కూడా షూట్ చేసి దీనికైతే యాడ్ చేస్తా. మన వరి కోసిందేమో నిన్న కోసిందేమో అక్కడ పోయి చూపెడతా అండి. ఇక ఇదే నిన్న కోసిందనమాట, కనబడుతుందా. ఇక్కడ స్టార్టింగ్లో దిగబడుతుందని చెప్పాను కదా, ఇక్కడ దిగబడ్డది కొంచెం. సో అటుపక్క ఏం దిగబడలేదు, ఇక లైట్గా దిగబడ్డది, కింది వరకు కొంచెం దిగబడ్డది. ఇక ఫైనల్ అయితే ఇక్కడ అయిపోయింది. ఇప్పుడైతే మిషన్ దగ్గరికి వెళ్ళాలి. మనం హార్వెస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆడికి ఇది కదా వెళ్తాం వల్ల. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ విడాకనైతే మిషన్ దగ్గర పోయినాం. ఆ క్లిప్ యాడ్ చేసిన చూసారుగా. సో ఈ విడా ఏమైందంటే ఆ మిషన్ అయితే అటుపక్క నడుస్తుంది అనమాట. ఇది దగ్గరికి వచ్చింది కానీ మళ్ళీ దగ్గర నుంచి మళ్ళీ దూరం పోయింది. సో మన ఇటుపక్క రోడ్డుకున్న మన మెయిన్ రోడ్కి వచ్చేసి మన బయటకి వచ్చింది. మన బయటకి వచ్చి మళ్ళీ అటు వేరే రోడ్ సైడ్కి అయితే పోయింది. సో ఇప్పటి రాదట. మళ్ళీ రేపు అయితే మళ్ళీ సార్ ట్రై చేయాలి ఒకసారి. సో అటుపక్కనే చాలా ఉన్నాయి కాబట్టి అటుపక్కన వీకింది చూసారుగా. సో ఇక మళ్ళీ మిషన్ అయితే రేపు వచ్చేయాలి. ఇప్పుడైతే పత్తి దగ్గరకు వచ్చినాం మనం. ఇక్కడ ఒకసారి చూసేద్దామని. సో మన కంచెన్ అయితే మంచిగా అయింది చూసారుగా. సో మన పత్తి కూడా ఏరాలి, అంత వలిగింది. సో మమ్మీ దగ్గర పోదాం చెప్పాలి ఇది, ఎందుకంటే పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం మనం. ఇప్పుడు 12:30 ఎగ్జాక్ట్లీ 12:30 1 వెయిట్ అప్పుడు కలిసినాక. సో మళ్ళీ ఇప్పుడైతే టైం వచ్చేసి 5 అవుతుంది, 5 అవుతుంది. 5 గంటల మిషన్ నెంబర్ పడితే అటు వీకింది అది. ఇంకో అలా మన దగ్గర 2 వీల్ నడవది.
అందుకని 4 వీల్ హార్వెస్టింగ్ వెతుకుతాను. 2 వీల్ నడితే మంచిగా కానీ 2 వీల్ అయితే నడవదు అనమాట. ఏమో చెక్ చేయాలి ఒకసారి, వస్తే వెళ్తుంది మిషన్ అది. మన 2 వీల్ అయితే 2 వీల్ వేపి 4 అయితే 4 వీల్ వేయాలి, ఏ అయితే అది వేయాలి వీలైతే. సో మనకైతే హార్వెస్టర్ అయితే దొరకలేదు. 4 వీల్ కోసం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అనమాట. సో మన పొలం అయితే ఆశ ఉంటుంది అనమాట, కొంచెం దిగాడే ఛాన్సెస్ ఉంటాయి కానీ 4 వీల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి దాన్ని అయితే కొంచెం తీసుకొద్దామంటే అదైతే దొరుకుతలేదు అది. సో ఒకటేమో వచ్చింది కానీ దానికి చెప్పాను ఇక అది సగం నడవదట. సో 2 వీల్ అయితే పర్ఫెక్ట్ నడుతుంది, 4 వీల్ కూడా నడవది. 4x4 కానీ 4 వీల్ నడవది. ఇది ఉన్నది కానీ ఇది దొరుకుతలేదు, అడవికింది. సో ఇటుపక్క వచ్చిందంటే మనకి వచ్చిందంటే మిస్ అయిపోయాయి మళ్ళీ. సో అటుపక్క పోయింది, ఇప్పుడు దానికోసం ఎలా వెయిట్ చేయాలి. సో ఇక్కడికి అయితే వచ్చినాం చూద్దామని. సో ఇక్కడైతే పొలం కూడా ఒకసారి దున్ని పెట్టినాం, మన వాటర్ పెట్టకుండా ఎలకాడు దున్నట్టు. సో ఈ పొలం దున్నాం, కనబడుతుందా? ఒక మాడే దున్నాం, ఎందుకంటే ఇలాంటి మన నారవశం అనుకున్నాము, కాకపోతే పోయాలి. సో ఇవి కూడా దున్నేసాలి, ఆల్రెడీ దున్ని పెట్టాడు ఇక్కడ. ఇది దాని అటుపక్క 2 వడ్లు, ఈ 2 వడ్లు అయితే కంప్లీట్ అయిపోయి, ఇంకా ఇది ఆ 3 వడ్లు అయితే ఉన్నాయి, ఇంకా 3 వడ్లు అయితే పెండింగ్ ఉన్నాయి. సో ఇవి కూడా దున్నేసాలి. సో మా అమ్మ అయితే పత్తి ఏరుతుందా, కొంచెం వలిగినట్టున్నది, కొంచెం చాలా వలిగింది, ఏరుతారు. ఇక టైం చూసుకొని ఏరాలి, మన మిషన్ కోసం పోయే వరకు లేట్ అవుతుంది. సో మిషన్ వస్తేమో ఏరిపోదు పట్టపడేదే, హార్వెస్ట్ పోతే ఇవి మన ఉరుగొత్తనేమో ఒక పని అయిపోతుంది. సో వర్షం పడే ఛాన్సెస్ అనుకో, వర్షం పడ్డా మళ్ళీ 4 రోజుల 15 రోజుల దాకా ఆగాలి, వారం లేదంటే 15 రోజులు ఇక టైం పడుతుంది ఆరడానికి. సో అందుకని కొప్పిద్దామంటే మిషన్ అయితే దొరకట్లేదు. సో ఇప్పుడైతే మరొకసేపు అయితే తర్వాత వెళ్దాం మళ్ళీ. సో గాయస్ ఇప్పుడు ఇంటికి వచ్చినాం. ఇప్పుడు బావి దగ్గరికి పోయి అది అయితే మనం పత్తి ఏరుదాం అని చెప్పాను. మా అమ్మ అయితే పత్తి ఏరింది, ఒక బ్యాగ్ అయితే ఫుల్ అయింది అనమాట. ఫుల్ అంటే ఇట్లా నార్మల్గా వస్తే ఫుల్ అయింది. సో ఆ బ్యాగ్ తీసుకొచ్చినాం, ఇక ఇంటికి వెళ్ళినాం. ఇక ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయినా, ఫ్రెష్ అప్ అయ్యి ఈ బ్లాగ్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రూమ్ అయితే మన రూమ్ ఉన్నదిగా, స్టూడియో రూమ్ కనబడుతుంది. ఈ స్టూడియో రూమ్ అయితే కొంచెం చెత్త అనమాట, కొంచెం డస్ట్ మెయిన్ ఎప్పటికీ ఇట్లా మట్టి రాలుతూ ఉంటుంది. దాన్ని అయితే కొంచెం క్లీన్ చేయాలి, ఇట్లా దుమ్ము. ఇప్పుడైతే ఆ వర్క్ అయితే ఉన్నది, ఆ వర్క్ అయితే వేసి కొంచెం నీట్ చేసుకోవాలన్నమాట. సో ఇది మొత్తం ఇప్పటికీ దుమ్ము పడుతూ ఉంటుంది, దాన్ని ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడైతే ఫటాఫట్ అయితే రూమ్ క్లీన్ చేద్దాం. సో గైస్ ఇది ఇవాళ బ్లాగ్. ఐ హోప్ ఈ బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. సో మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని వచ్చేసి కంపల్సరీ ఆల్ ఆప్షన్స్ వేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ బ్లాగ్ పెట్టయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు ఉరుగు వచ్చేటప్పుడు వెళ్దాం, రేపు వస్తావో ఎల్లుండి వస్తావో తెలియదు. సో ఆ మిషన్ అయితే వస్తా అన్నది, ఎప్పుడు వస్తుంది తెలియదు కాబట్టి. సో మళ్ళీ ఉరుగు వచ్చేటప్పుడు వెళ్దాం, లేదంటే పత్తి ఏరేటప్పుడు వెళ్దాం. రేపు పత్తి ఏరుతా అంటారు మమ్మీకి ఇట్లా. సో అప్పుడైతే కలుద్దాం. సో గైస్ ఇక బాయ్, మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్, సీ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.